పాపం నిరంతరం ఇదే జపం చేసుకుంటూ సరిపోతుంది. జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడు, జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడు. అరే మన పత్రికలన్నీ చేస్తున్నాయ్యే, పత్రికలు ఒక్కటన్నా నిజం రాస్తున్నాయా? ఈనాడు జ్యోతి నిజం తెచ్చిపోయి చాలా రోజులైపోయింది. సాక్షి వాళ్ళ పార్టీకి అనుకూలంగా రాసుకుని చాలా రోజులైపోయింది. ఇక నిజాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది? దుష్ప్రచారం ఏంటి? కల్తీ లిక్కర్ అన్నటువంటిది దుష్ప్రచారం అవుతుందా? వాస్తవమే కదా, పట్టుకున్నారు కూడా కదా. అది వైసీపీ మీద మనం ముద్రేద్దామని చూసిన జనం అయితే ఊరుకుంటున్నారా? నవ్వుకుంటున్నారు. అలాగని జనమే రోడ్డెక్కి కొట్టేరు, తిట్టేరు. మెడికల్ కళాశాలలు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు మనం వందలు వేలు స్టోరీలు, వేల వీడియోలు చేయించాం. బట్ పబ్లిక్కి తెలుసు అదేంటి, మెడికల్ కాలేజీ పీపీపీ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి, పార్టిసిపేషన్ అంటే ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏంటంటే తెలియని అమాయకత్వం మధ్యతరగతిలో లేదు, పేదల్లో కూడా లేదు. కాబట్టి అక్కడ తేడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు మనం చేయగలిగేటటువంటిది ఏంటంటే అంటే ప్రాక్టికాలిటీకి దూరంగా కాకుండా ప్రాక్టికాలిటీకి అనుకూలంగా వ్యవహరిస్తే బెటర్. మనం చేయాలనుకున్నది మనం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అవతల ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున్న తేడా వస్తే ఇబ్బంది కలిగించకుండా ఎట్లా చూడాలి. ఇప్పుడు రోజు ఏ లీడర్ని అరెస్ట్ చేయాలి, ఎవరిని జైల్లో పెట్టాలి, ఏ విధంగా కేసులు పెట్టాలి పెడతా ఉంటే కొన్ని రోజులకి ఇప్పుడు అలవాటైపోయింది. వైసీపీ వాడు జైళ్ళకు పోవడానికి సిద్ధపడ్డారు, కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడ్డారు. ఏదో ఒక రోజు తప్పదనుకుంటున్నారు. సేమ్ టైం తర్వాత ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటున్నారు. ఇది వాళ్ళు ఓపెన్ అయిపోయారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే అస్తవ్యస్త విధ్వంస అహంకార అరాచకపు వ్యవస్థని మనం తీసుకొచ్చి రోడ్డును పడేసి లేదు మేము చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకుంటే నమ్ముతారు జనం అనుకుంటే అమాయకత్వం.